ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మరికల్ మండలం ఎంపీపీ కల రాజవర్ధన్ రెడ్డి మరియు వైస్ ఎంపీపీగా రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేస్తామని, ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తామని ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సందేశాన్ని పంపించారండి. ఆ సందేశం మీ ముఖ్యమంత్రి శ్రీ నేను ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించదనని, ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడననియు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటామని మరియు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా నేను స్వీకరించబో విధిని నమ్మకముగా నిర్వహించేదని మరియు ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నూతనంగా ఏర్పడిన మరికల్ మండలానికి అధ్యక్షురాలిగా ఎన్నిక కాబట్టి శ్రీకళ రాజవర్ధన్ రెడ్డి. ఈ మండలం నూతనంగా ఏర్పడినందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకొని పెద్దల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ్యుల సహకారంతో, పరిసర ప్రజల సహకారంతో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి మన సమస్యలను పరిష్కరించడానికి నా ప్రయత్నం కృషి చేస్తానని మండల ప్రజా పరిషత్ మరి ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం, ఎంపీటీసీలకు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయి. మరి మరికల్ మండలం నూతనంగా ఏర్పడినటువంటి మండలం. ఈ మండలానికి కావాల్సిన భవనాలు కానీ ఎటువంటి సదుపాయాలు కానీ లేవు. మరి సదుపాయాలన్నీ కొత్తగా ఏర్పరచుకొని మరి అధికారుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మరికల్ మండలాన్ని అభివృద్ధి చేసేందుకు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఏర్పడ్డ మరికల్ మండలానికి అధ్యక్షులుగా ఎన్నికైన అలాగే మన వైస్ ఎంపీపీగా సెలెక్ట్ అయిన రవికుమార్ గారు, వీరి పేరు ఈ మండలం ఉన్న రోజులు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి మండలం అయిన తర్వాత మొదటి ఎంపీపీ ఎవరంటే